ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. మీరు ఈ రాశివారు ఇప్పుడు ఈ మాటలు వింటుంటే మీ గుండె కొంచెం బరువుగా అనిపిస్తుందా? ఎందుకో తెలియని ఒంటరితనం, ఎవరికీ చెప్పుకోలేని బాధ, ఎంత కష్టపడ్డా కూడా నిలబడని జీవితం. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు ఇలా బాధపడ్డారు? మీ తప్పేమీ లేకపోయినా మీకు ఎందుకు అన్ని పరీక్షలు వచ్చాయి? ఈ వీడియో మీకు ఇప్పుడే కనిపించిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో అతిపెద్ద మార్పుకు ముందస్తు సంకేతం. జనవరి 14, 15, 16 తేదీల్లో మీకు అనూహ్యమైన మార్పులు ఉన్నాయి. దైవ రక్షణ, శత్రువుల పతనం మరియు జీవితం మొత్తం మారిపోయే ఒక నిర్ణయం. ₹1,00,00,000 సంపాదించే ముందు ఈ రాశి వారికి తప్పకుండా కనిపించే 4 లక్షణాలు ఇప్పుడు మీలో ఉన్నాయా? ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి, మధ్యలో ఆపకండి. ఎందుకు అంటే ఇది సాధారణమైన జాతకం కాదు. ఇది మీ జీవితంలో మారబోయే ముందు దేవుడు మీకు పంపిన సందేశం. నేను ఈ వీడియోను మీ అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వ్యక్తి జీవితం ఎలా మారబోతుందో ఇప్పుడే తెలుసుకుందాం. జనవరి 14, 15, 16 ఇవి 3 రోజులలో మొదలయ్యే విధి మార్పు. ఈ రాశివారు ఇప్పటి వరకు కూడా అనుభవించిన జీవితం ఒక అధ్యాయం మాత్రమే. జనవరి 14వ తేదీ మీ జీవితంలో మొదలయ్యే మార్పు సాధారణం కాదు. ఇది కాలచక్రం తిరిగిన సంకేతం. గ్రహాల స్థితి మారుతుంది. చంద్రుడు మీకు అన్ని నక్షత్రాలు మీకు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మీరు ఎన్నిసార్లు అనుకున్నారు నా జీవితం ఇలాగే అయిపోయిందా అని? ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగారు నాకు ఒక అవకాశం ఇవ్వవా అని? ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానము వస్తుంది. జనవరి 14, 15, 16 మీలో ఒక మార్పును గమనిస్తారు. ఆలోచనలు మారిపోతాయి. భయం తగ్గుతుంది. నిరాశ పోతుంది. మీ లోపల ఒక అజ్ఞాత ధైర్యం పుట్టుకొస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రాశి వారు బాధపడకుండా ఎవరు కోటీశ్వరులు కాలేదు. మీరు భరించిన అవమానాలు, మౌనం, కన్నీళ్ళు అన్నీ ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయి. ఈ తేదీ తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి చిన్నవిగా అనిపించిన భవిష్యత్తులో చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. మీకు నచ్చని పరిస్థితులు తప్పిపోతాయి. మీకు అవసరం లేని మనుషులు దూరం అవుతారు. ఇది నష్టం కాదు, ఇది శుభారంభం. దేవుడు మీ జీవితాన్ని ఖాళీ చేస్తున్నాడు కొత్త వరం ఇవ్వడానికి. కోటీశ్వరులు అయ్యే ముందు ఈ రాశి వారికి కనిపించే 4 తప్పనిసరి లక్షణాలు. జ్యోతిష శాస్త్రం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. ఎవరైనా సరే కోటీశ్వరులు కావాలి అంటే వారి జీవితంలోనే ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఈ రాశి వారికి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి లక్షణం ఒంటరితనం. మీ చుట్టూ జనాలున్నా మీరు ఒంటరిగా అనిపిస్తుంది. మీ మాట అర్థం చేసుకునేవారు తగ్గిపోతారు. ఇది శిక్ష కాదు, ఇది మానసిక బలాన్ని పెంచే దశ. రెండవ లక్షణం నిద్రలో సంకేతాలు. ఈ రాశివారు ఇటీవల వింత వింత కళలు చూస్తున్నారు. దేవుళ్ళు, దీపాలు, గుళ్ళు, నీరు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయా? అయితే అది మీ దశ తిరిగిన సూచన. మూడవ లక్షణం పాత బంధాలు విరగడం. మీరు ఎంతో నమ్మిన వాళ్ళు అకస్మాత్తుగా మారిపోతారు. మీకు అన్యాయం జరుగుతుంది. ఇది దేవుడు కావాలని చేస్తున్న పని. మీ జీవితంలోనే అడ్డుగా ఉన్న వారిని తొలగించడానికి. నాలుగవ లక్షణం తెలియని భయం. ఎందుకో తెలియని ఆందోళన, భవిష్యత్తు గురించి భయం, కానీ అదే సమయంలో ఏదో జరగబోతుందనే భావన. ఇది కోటీశ్వర యోగానికి ముందు వచ్చే చివరి సంకేతం. ఈ 4 లక్షణాలు ఇప్పుడు మీలో ఉంటే మీ జీవితం ఇక పాతది కాదు. ఎందుకు ఈ రాశి వారికి ఎక్కువగా బాధలు వస్తాయి? దానికి కారణం ఇదే. ఈ రాశివారు సాధారణ మనుషులు కాదు. వాళ్ళ మనసు చాలా లోతైనది. ఇతరుల బాధలు తమ బాధలుగా భావిస్తారు. అందుకే వాళ్ళ జీవితంలోనే బాధలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత మంచి చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా మీకు తిరిగి మోసం ఎదురైతే. ఎందుకు అంటే ఈ రాశివారి కర్మఫలం చాలా బలమైనది. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళనే ఎక్కువగా పరీక్షిస్తాడు.
మీరు పడిన ప్రతి కన్నీటి వెనకాల ఒక పెద్ద వరం దాగుంది. మీరు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, కుటుంబ బాధలు అన్నీ కలిపి మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చాయి. ఇప్పుడు అదే బలం మిమ్మల్ని పైకి తీసుకెళ్ళబోతుంది. జనవరి 14 మీకు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ తేదీ తర్వాత మీ ముందు ఒక అవకాశం వస్తుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అదే మీ జీవితాన్ని మార్చే తలుపు. చాలామంది ఈ రాశివారు సందేహంతో అవకాశాలను వదిలేస్తారు. ఈసారి అలా చేయకండి. మీ అంతరాత్మ ఏది చెప్తే అదే చేయండి. ఈసారి భయపడవద్దు. ఉద్యోగం మారడం కావచ్చు, వ్యాపారం మొదలుపెట్టడం కావచ్చు, లేదా ఒక వ్యక్తిని నమ్మడం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీ జీవితం వెనక్కి తిరగదు. గ్రహాల అనుగ్రహం మీతో ఉంది. ఈ రాశి వారికి జనవరి 15 తర్వాత మొదలయ్యే అప్రచిత ధనయోగం. డబ్బు విషయంలో మీరు చాలా కాలంగా కష్టపడుతున్నారు. ఎంత సంపాదించినా నిలవలేదు. ఇప్పుడు ఆ దశ ముగిసింది. జనవరి 15 తర్వాత మీ డబ్బు మీ వైపు నడిచి వస్తుంది. పాత బాకీలు వస్తాయి. ఆస్తి సంబంధిత లాభం ఉంటుంది. ఒక్కసారిగా ఆదాయం పెరుగుతుంది. ఈ ధనయోగం మీరు ఊహించిన దానికంటే పెద్దది. ఈ రాశి వారికి ఇది జీవితాన్ని మార్చే సంపదగా మారుతుంది. మీ చేతిలో డబ్బు ఉండటమే కాదు, ఇతరులకు సహాయం చేసే స్థితికి వస్తారు. ఇది మీ కర్మఫలం. దేవుడు ఎక్కువగా పరీక్షించే రాశి ఈ రాశి. పరీక్ష ముగిసిన సంకేతం ఇదే. ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. మీ మీద దేవుడి ప్రత్యేక దృష్టి ఉంటుంది. అందుకే మీరు చిన్న తప్పు చేసినా బాధ ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు అంటే దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అందుకే ముందుగా మిమ్మల్ని శుద్ధి చేస్తాడు. మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారో గుర్తు చేసుకోండి. నమ్మిన వాళ్ళే మోసం చేశారు. మీ మంచితనాన్ని బలహీనతగా వాడుకున్నారు. మీ మౌనాన్ని ఓటమిగా భావించారు. కానీ జనవరి 15 తర్వాత మీ పరీక్షలన్నీ ముగిసే దశలోకి వెళ్తున్నారు. ఇప్పుడు దేవుడు మీ జీవితంలో ఫలితాలు ఇవ్వడం మొదలు పెడుతున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితంలో పరీక్షలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళ జీవితంలో వరాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు భరించిన అవమానాలే మీకు రాబోయే గౌరవానికి పునాది. ఇది ఈ రాశి వారి యొక్క విధి మార్పు కాలం. శత్రువులు, నిందలు, అపవాదాలు ఇవన్నీ కూడా మీ విజయానికి ముందస్తు సూచనలు. ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఎదురైన సమస్య శత్రువు. మీరు ఎవరికి చెడు చేయలేదు, కానీ చాలామంది మీకు చెడు చేశారు. మీ వెనక మాటలు, మీ మీద నిందలు, మీ పేరు చెడగొట్టే ప్రయత్నాలు ఇవన్నీ జరిగాయి. ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోని పెద్ద మార్పు రాబోతున్నప్పుడు శత్రువులు చురుకుగా మారుతారు. జనవరి 16 తర్వాత మీ శత్రువులే మీకు విజయాన్ని చూడాల్సి వస్తుంది. మీపై నవ్విన వాళ్ళే మీ ముందు తల వంచే పరిస్థితి వస్తుంది. మీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు మీ పేరును గౌరవంగా వినిపించాల్సి వస్తుంది. దేవుడు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు నిశ్శబ్దంగా ఎదురు చూడు. నేనే నీ తరపున పోరాడతాను. ఈ కాలంలోనే మీరు ఎవరితోనూ వాదనకు దిగొద్దు. మౌనమే మీ శక్తి. ఈ రాశి వారికి ఏర్పడుతున్న అజ్ఞాత రక్షణ కవచం. జనవరి 16 తర్వాత మీ చుట్టూ ఒక అజ్ఞాత రక్ష ఏర్పడుతుంది. మీకు ప్రమాదం రావాల్సిన చోట అది తప్పిపోతుంది. నష్టం రావాల్సిన చోట లాభం వస్తుంది. మీరు గమనించని విధానంగా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. చిన్న చిన్న సంఘటనల్లో కూడా మీరు అదృష్టాన్ని గమనిస్తారు. టైంకు తప్పిన ప్రమాదం, ఆఖరి నిమిషంలో వచ్చిన సహాయం, అనుకోకుండా దొరికిన అవకాశం, ఇవి అన్నీ కూడా మీ మీద దేవుడు కవచం పనిచేస్తున్న సూచనలు. ఈ సమయంలో మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ప్రయాణం సరైన దిశలోనే ఉంది. ఈ రాశి వారికి ఇది అత్యంత శక్తివంతమైన దశ. కుటుంబం, బంధాలు, ఇంటి వాతావరణంలో వచ్చే పెద్ద మార్పు. ఈ రాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది. కానీ అదే కుటుంబం వలన మీరు ఎక్కువగా బాధపడ్డారు.
అర్థం చేసుకోలేని మాటలు, విలువ ఇవ్వలేని పరిస్థితి, మీ త్యాగాన్ని గుర్తించలేని సందర్భాలు ఇవన్నీ మీకు హృదయాన్ని గాయపరిచాయి. జనవరి 16 తర్వాత మీ ఇంటి వాతావరణం మారుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు మీకు కుటుంబంలో ఒక శుభవార్త వినిపిస్తుంది. అలాగే అది పెళ్ళి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆస్తి విషయం కావచ్చు. ఈ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. మీరు ఇక నిర్లక్ష్యం చేయబడే వ్యక్తి కాదు. మీరు కుటుంబానికి ఆధారం అవుతారు. ఈ రాశివారి మహిళలు మరియు పురుషుల జీవితంలో మొదలయ్యే ప్రత్యేక దశ. ఈ రాశివారి మహిళలు ఇప్పటి వరకు చాలా మౌనంగా భరించారు. కన్నీళ్ళను లోపలి దాచుకున్నారు. ఈ 3 రోజులలో వారి జీవితంలో ఆత్మగౌరవం పెరుగుతుంది. తమ పైన తాను నమ్మకం పెంచుకుంటారు. ఇతరుల కోసం బ్రతికిన జీవితం నుంచి తమ కోసం బ్రతికే జీవితం మొదలవుతుంది. ఈ రాశివారి పురుషులు ఇప్పటి వరకు కూడా బాధ్యతల బరువుతోనే తమ కోరికలను పక్కన పెట్టారు. ఇప్పుడు వారికి నాయకత్వ అవకాశాలు వస్తాయి. తమ ప్రతిభను చూపించే సమయం వస్తుంది. ఈ దశలోనే ఈ రాశివారు సాధారణ జీవితం కాదు, ఉదాహరణగా నిలిచే జీవితం గడుపుతారు. ఇది వారి పునర్జన్మ కాలం. ఈ రాశి వారి జీవితంలోనే ఒక్కసారిగా మారిపోయే ఆలోచన విధానం. ఈ రాశి వారి జీవితంలోని నిజమైన మార్పు బయట నుంచి మొదలవదు, అది లోపల నుంచి మొదలవుతుంది. జనవరి 16 తర్వాత మీరు గమనించే మొదటి పెద్ద మార్పు మీ ఆలోచన విధానం. ఇప్పటి వరకు మీరు ఎలా ఆలోచించారో గుర్తు చేసుకోండి. ప్రతి విషయాన్ని పదే పదే ఆలోచించటం, తీర్మానం తీసుకునే ముందు 100 సార్లు భయపడడం, ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువ ఇవ్వడం, ఇవి అన్నీ మీ స్వభావంగా మారిపోయాయి. కానీ ఇప్పుడు అదే మనసు నెమ్మదిగా మారుతుంది. మీకు తెలియకుండానే మీ లోపల ఒక కొత్త ధైర్యం పుట్టుకొస్తుంది. ఇతరుల మాటలు ఇంకా అంతగా ప్రభావం చూపవు. మీరు సరైనది అని అనుకున్న దాన్ని సూటిగా చేయాలనే భావన వస్తుంది. ఇది చిన్న మార్పులా అనిపించవచ్చు, కానీ ఇదే మీ జీవితంలోనే అతి పెద్ద మలుపు. ఎందుకు అంటే మనిషి ఆలోచన మారితే అతని విధి కూడా మారుతుంది. ఈ 6 అనే వ్యక్తి ద్వారా మీకు ఈ దశలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది ఇతరులకు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులోనే అవే మీ విజయానికి కారణమవుతాయి. ఈ రాశివారు ఇప్పటి వరకు ఇతరుల కోసం ఆలోచించారు. ఇప్పుడు తమ కోసం ఆలోచించే కాలం మొదలైంది. ఈ వీడియో మీకు కనిపించటం యాదృచ్ఛికం కాదు, దైవ సంకేతం ఇదే. ఈ వీడియోను మీరు సాధారణంగా చూడటం లేదు. ఇది యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. ఈ రాశివారు ఈ కాలంలో ఎక్కడ ఏ మాట విన్నా, ఏ వీడియో చూసినా దాని వెనకాల అర్థం వెతుక్కుంటారు. ఎందుకు అంటే దేవుడు ఇప్పుడు మీతో సంకేతాల ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు గమనిస్తే ఇటీవల కొన్ని మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. కొన్ని సంఖ్యలు పునరావృతం అవుతున్నాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపచేస్తున్నాయి. ఇవన్నీ కూడా మీ జీవితంలోనే కొత్త దశ మొదలవుతుందనే సూచనలు. ఈ వీడియోలో చెప్పే మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయి అంటే అవి మీకోసమే. దేవుడు ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడడు, కొంతమందితో సంకేతాల ద్వారా మాట్లాడతాడు. ఈ రాశివారు ఆ కొంతమందిలో ఒకరు. ఈ సమయంలో మీరు గమనించాల్సింది ఒకటే, మీ లోపలి స్వరం. అది మీను మోసం చేయదు. ఈ రాశివారికి జీవితంలోనే మొదలయ్యే పాత కర్మల ముగింపు. మీరు ఎన్నిసార్లు అనుకున్నారు, నేనేం తప్పు చేశాను ఇన్ని కష్టాలు రావడానికి అని. కానీ నిజమేమిటి అంటే ఇవి ఈ జన్మలో చేసిన తప్పులు కాదు, ఇవి పాత కర్మల ప్రభావం. ఈ రాశివారు కర్మ బలంగా ఉన్నవారు, అందుకే వాళ్ళ జీవితంలోనే కష్టాలు కూడా లోతుగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కర్మల చక్రం ముగుస్తుంది. జనవరి ఈ 13, 14, 15, 16 తేదీలలో మీకు ఎటువంటి ప్రయత్నం లేకుండా తీరిపోతాయి. కొన్ని భయాలు అకస్మాత్తుగా తగ్గిపోతాయి. కొన్ని బంధాలు సహజంగానే విడిపోతాయి. ఇది నష్టం కాదు, ఇది శుభ సూచన. పాత కర్మలు ముగిసినప్పుడే
కొత్త జీవితానికి మార్గం తెరుచుకుంటుంది. మీరు ఇప్పటి వరకు ఎంత బాధ అనుభవించారో అంత ఆనందం అనుభవించే కాలం దగ్గరలోనే ఉంది. ఈ దశలో ఈ రాశివారు చేయాల్సింది, చేయకూడనివి. ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీరు చేసే చిన్న తప్పు కూడా మీ ప్రయాణాన్ని ఆలస్యం చేయవచ్చు. మొదటిగా, ఎవరితోనూ అనవసరంగా వాదనకు దిగకండి. మీ మాట అర్థం కాకపోయినా నిశ్శబ్దంగా ఉండడం మంచిది. రెండవది, మీపై నమ్మకం తగ్గించుకోవద్దు. ఇతరులు ఏమనుకున్నా సరే మీ లక్ష్యాన్ని వదలకండి. మూడవది, పాత విషయాలను పదే పదే తవ్వకండి. అవి ముగిసిపోయాయి. ఈ సమయంలోనే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావం కలిగి ఉండటం. మీ దగ్గర ఉన్న చిన్న ఆశీర్వాదాలకైనా ధన్యవాదాలు చెప్పటం మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఇది జ్యోతిష సత్యం. ఈ రాశివారి జీవితంలో ఇక పాతది కాదు, ఇది నిజమైన పునర్జన్మ. ఈ దశలో మీరు తిరిగి తీసుకోవద్దు. ఇది సాధారణమైన కాలం కాదు, ఇది ఈ రాశి వారికి పునర్జన్మ కాలం. మీరు ఇప్పటి వరకు ఎలా జీవించారో ఇక అలా జీవించరు. మీ ఆలోచనలు మారాయి, మీ లక్ష్యాలు మారాయి, మీ విలువలు మారాయి. ఇకపై మీరు బాధపడే మనిషి కారు, మీరు ఉదాహరణగా నిలిచే మనిషి. మీ జీవితాన్ని చూసి ఇతరులు ధైర్యం పొందుతారు. మీ ప్రయాణం ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది. ఇది అహంకారం కాదు, ఇది విధి. ఈ రాశివారు ఎప్పుడు కూడా చివరిలో పైకి వస్తారు, కానీ వచ్చినప్పుడు అందరికీ గుర్తుండిపోయేలాగా వస్తారు. ఇది సత్యం, ఇది మారదు. ఈ రాశి వారికి మొదలయ్యే కోటీశ్వర యోగం. ఇది కల కాదు, ఇది విధి. ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా త్యాగం చేశారు. సంపాదించారు కానీ నిలవలేదు. కష్టపడ్డారు కానీ ఫలితం ఆలస్యమైంది. దీనికి కారణం మీలో లోపం కాదు, కాలం మీకు అనుకూలంగా లేకపోవడం. జనవరి ఈ 3 రోజులలో మీకు పూర్తిగా ఉంటుంది. మీ జీవితంలో కోటి అనేది మాట కాదు, అవకాశంగా మారబోతుంది. ఇది ఒక్కసారిగా లాటరీ లాంటి ధనం కాదు, క్రమం పెరిగే సంపద, మీ చేతిలో నిలిచే సంపద. మీరు పెట్టే చిన్న పెట్టుబడి పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మీరు చేసే చిన్న ప్రయత్నం పెద్ద లాభంగా మారుతుంది. ఈ రాశి వారికి ఈ ధనయోగం తమ కుటుంబాన్ని మాత్రమే కాదు, తమ వంశాన్ని నిలబెట్టే స్థాయికి తీసుకెళ్తుంది. ఇది అతిశయోక్తి కాదు, గ్రహాల స్థితి చెప్తున్న సత్యం. మీ జీవితంలోకి రాబోయే ఒక కీలక వ్యక్తి విధిని మార్చే సన్నిధి. ప్రతి ఒక్కరి జీవితంలోని ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి రావడంతో జీవితం 2 భాగాలుగా వెళ్ళిపోతుంది. ఈ రాశి వారి జీవితంలోని అలాంటి వ్యక్తి జనవరి ఈ 3 రోజులలో ప్రవేశిస్తాడు. 6 అనే వ్యక్తి మీ బంధువు కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. కావని ఒక విషయం గుర్తుపెట్టుకొని, ఆ వ్యక్తి మీ మీద నమ్మకం ఉంచుతాడు, మీ సామర్థ్యాన్ని గుర్తిస్తాడు. ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేని కలలను ఆ వ్యక్తి ముందు ధైర్యంగా మీరు చెప్పుకుంటారు. ఆ వ్యక్తితో పరిచయం మీకు దారి చూపిస్తుంది, మీకు దిశ ఇస్తుంది. ఈ రాశివారు ఈ సమయంలో ప్రతి పరిచయాన్ని తక్కువగా చూడకూడదు. దేవుడు మనుషుల రూపంలో సహాయం పడతాడు. ఒక సంఘటన తర్వాత మీరు చెప్పే మాట, దేవుడు నిజంగా ఉన్నాడు. మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన మీరు ఊహించని సమయంలో, మీరు ఊహించని విధానంగా జరుగుతుంది. ఆ రోజు తర్వాత మీరు లోపల నుంచి అనుకుంటారు, ఇది యాదృచ్ఛికం కాదు అని. మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించారో గుర్తు చేసుకోండి, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు అదే దేవుడు తన ముందుని తన ఉనికిని చూపిస్తాడు. అదే ప్రమాదం తప్పడం కావచ్చు, చివరి నిమిషంలో వచ్చిన సహాయం కావచ్చు, లేదా పూర్తిగా నిరాశలో ఉన్నప్పుడు వచ్చిన అవకాశం కావచ్చు. ఆ సంఘటన మీ నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ రాశివారు ఆ రోజు నుంచి భయంతో కాదు, నమ్మకంతో జీవించడం మొదలు పెడతారు. ఈ ఒక్క పని చేస్తే ఈ రాశి వారి యొక్క అదృష్టం రెట్టింపు అవుతుంది. జ్యోతిష్యం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది, గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా మనసు శుభ్రంగా లేకపోతే పూర్తి ఫలితం రాదు. ఈ దశలోనే ఈ రాశివారు ఒక పని తప్పకుండా చేయాలి. ప్రతిరోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావంతో జీవించాలి. మీ దగ్గర లేని దాని గురించి కాదు, ఉన్నదాని గురించి ఆలోచించాలి. చిన్న సహాయం, చిన్న దానం, చిన్న మంచి మాట
ఇది మీ అదృష్టాన్ని అనుకోని స్థాయిలోనే ఉంచుతాయి. ఇది నమ్మకం కాదు, ఇది శాస్త్రం. మీరు ఎంత ఇవ్వగలిగితే అంతగా మీకు తిరిగి వస్తుంది. ఈ కాలంలో మీరు చేసే మంచి మీ జీవితాన్ని కాపాడుతుంది. ఈ రాశి వారి జీవితం ఇక పాత కథ కాదు, ఇది కొత్త అధ్యాయం. ఇప్పటి వరకు మీరు ఎలా జీవించారో ఇక అలాగే జీవించారు. మీరు బాధపడే వ్యక్తి నుంచి బాధ్యత తీసుకునే వ్యక్తిలా మారతారు. మీ మాటకు బరువు పెరుగుతుంది, మీ ఉనికికి విలువ పెరుగుతుంది. మీ జీవితానికి చూసి ఇతరులు ధైర్యం పొందే స్థితి వస్తుంది. ఇది అంతా ఒక్కసారిగా కాదు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రాశివారు ఎప్పుడు చివరిలో ఎదుగుతారు, కానీ ఎదిగిన తర్వాత వెనక్కి తిరిగి చూడరు. మీ గతం మీ గాయాన్ని మీ భవిష్యత్తు మీకు గౌరవాన్ని ఇస్తుంది. ఇంతవరకు ఈ వీడియోను శ్రద్ధగా విన్నారు అంటే ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇది యాదృచ్ఛికంగా మీరు చూసిన వీడియో కాదు. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి అవమానం వృధా కాలేదు. అవి అన్నీ ఈరోజు మీరు వింటున్న మాటలకి, ఈ దశకి మిమ్మల్ని తీసుకురావడానికి జరిగిన ప్రయాణం. ఈ రాశివారు ఎప్పుడు నిశ్శబ్దంగా బాధపడతారు, కానీ దేవుడు వాళ్ళను నిశ్శబ్దంగా పైకి తీసుకెళ్తాడు. జనవరి 13, 14, 15 మీకు ఒక విధంగా ఉండదు. మీ ఆలోచన మారాయి, మీ దశ మారిపోతుంది, మీ విధి మీ తిరిగిపోతుంది. మీ మీద నమ్మిన వాళ్ళు మీ విజయాన్ని చూడాల్సి వస్తుంది. మీ విలువను గుర్తించని వాళ్ళు మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఒక్క విషయంని మాత్రం గుర్తుపెట్టుకోండి, భయపడకండి, వెనక్కి తిరిగి చూడకండి, మీ మీద నమ్మకం పెట్టుకోండి. మీ జీవితంలోనే ఇప్పుడే మొదలవుతున్న ఈ కొత్త అధ్యాయం దేవుడు స్వయంగా రాసినది. ఆరోగ్య సమస్యలు, కుటుంబపరమైన అవసరాలు, ఇలా ఏదో ఒక రూపంలో మీకు డబ్బులు మీకు ఇళ్ళలా కరిగిపోతుంటాయి. దీనికి అసలైన కారణం మీ శక్తి ఇంకా స్థిరపడకపోవడమే, మీ ఆరా బలహీనంగా ఉండడమే. కానీ 2026 నుంచి మీకు పూర్తిగా అద్భుతంగా మారుతుంది. మీ చేతికి డబ్బు ప్రవాహం స్థిరంగా బలంగా మారుతుంది. అనవసరమైన ఖర్చులు అవే ఆగిపోతాయి. డబ్బును ఎలా జాగ్రత్తగా పొదుపు చేయాలో, ఎక్కడ సురక్షితంగా పెట్టుబడి పెట్టాలో మీకు ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది. పొదుపు చేయాలనే ఆలోచన మీలో చాలా బలంగా నాటుకోవడం ఈ రాబోయే ధనయోగానికి ప్రారంభ సంకేతం. దాంతోపాటు మీరు ఏనాటికి ఊహించని కూడా కొత్త ఆదాయ మార్గాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటే మరో చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచన రావచ్చు, లేదా మీకున్న నైపుణ్యంతో డబ్బు సంపాదించే కొత్త దారులు మీ కళ్ళ ముందు తెచ్చుకోబోతున్నాయి. కుటుంబంలో కూడా డబ్బు విషయంలో జరుగుతున్న గొడవలు, మనస్పర్ధలు తగ్గి మీ మాటకు తిరుగులేని యోగం పెరగడం మీరు స్పష్టంగా గమనిస్తారు. ఈ రాశి వారి జీవితంలో శత్రువుల బాధ చాలా పెద్దది. నిజానికి వారు శత్రువులు కాదు, మీ ఎదుగుదలకు, మీ పరిమితికి అవసరమైన బలమైన మెట్లు. వారి విమర్శలు, వారి కుట్రలు, వారి వెన్నుపోట్లు మిమ్మల్ని మరింత ఆడపిల్లలు చేస్తాయి. మిమ్మల్ని మరింత జాగ్రత్తగా, మరింత బలంగా, మరింత వివేకవంతులుగా మార్చాయి. అయితే ఆ పాఠం నేర్చుకోవడం పూర్తయింది కాబట్టి 2026 14, 15, 16 తేదీలలో మీకు నిశ్శబ్దంగా చూసి వారి మౌనంగా బాధపడతారు, అసూయతో కుమిలిపోతారు. మిమ్మల్ని మీ విమర్శించిన వాళ్ళే మిమ్మల్ని ప్రశంసించడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో మీ మౌనం మీ అతిపెద్ద ఆయుధంగా, మీ రక్షణ కవచంగా మారుతుంది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, అనవసరంగా విమర్శించినా మీరు తిరిగి వాదించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీ ప్రశాంతత వారికి గట్టి సమాధానం చెప్తుంది. మీ విజయమే వారిని శాశ్వతంగా నిశ్శబ్దంగా చేస్తుంది. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మీ మనసులో నుంచి పూర్తిగా వదిలేయండి. వినయం, క్షమ అనేది మీకు అతిపెద్ద శక్తిగా ఉండాలి. సింహం గర్జించాల్సిన అవసరం లేదు, అది గంభీరంగా నడిచి వస్తూనే మిగతా జంతువులు భయంతో వాటిని ప్రయాణిస్తాయి. ఈ కాలంలో మీకు దైవ రక్షణ, ఒక తెలియని శక్తి, ఒక స్పందన అనుభూతి అవుతుంది. ఏదో ఒక తెలియని దివ్య శక్తి మిమ్మల్ని వెన్నంటే ఉండి ప్రతి అడుగులను నడిపిస్తున్నట్టుగా మీకు భావిస్తుంది. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకోవడం, మీ మనసులోని ఒకటి బలంగా అనుకుంటే అది ఏదో ఒక రూపంలో నిజమవ్వటం, మీకు సహాయం అవసరమైనప్పుడు సరిగ్గా ఎవరో ఒకరు దానివల్ల ప్రత్యక్షం అవడం లాంటిది తరచుగా జరుగుతాయి. మీలో ఆధ్యాత్మిక ఆకర్షణ, దైవ చింతన పెరుగుతుంది. దేవుడిపైన మీ నమ్మకం రెట్టింపు అవుతుంది. మీరు చేసే చిన్న ప్రార్థనలకు కూడా స్పందన చాలా వేగంగా రావడం మీరు స్పష్టంగా గమనిస్తారు. ఇక కుటుంబ బంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక అద్భుతమైన
శుద్ధి ప్రక్రియ, సానుకూల మార్పు జరుగుతుంది. ఇన్నాళ్ళుగా మీరు మాటకు, మీ అభిప్రాయానికి విలువ ఇవ్వని వారే ఇప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సలహా కోసం ఎదురు చూస్తారు. కుటుంబంలో మీ పాత్ర ఒక పెద్ద దిక్కుగా, ఒక నాయకుడు పాత్రగా మారుతుంది. అందరినీ కలుపుకుపోయే గృహత్తర బాధ్యత మీ మీదకి వస్తుంది. మొదట్లో మీకు భారంగా ఒత్తిడిగా అనిపించిన రాను రాను దాన్ని ఆస్వాదిస్తారు. ఆ బాధ్యతను ప్రేమించడం మొదలు పెడతారు. మీ ఇంట్లో మీ వల్ల ఒక సానుకూల, ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రధానంగా 2 రకాల సానుకూల మార్పులు సంభవించవచ్చు. ఒకటి, మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఊహించని ఉన్నత ప్రమోషన్, పెద్ద బాధ్యతలు, గౌరవం, గణనీయమైన జీవితం పెరుగుదల రావచ్చు. లేదా 2, ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగం కంటే కూడా ఎన్నో మంచిదైన, ప్రతిభకు, మీ కష్టానికి సరైన గుర్తింపు ఇచ్చే ఒక కొత్త అద్భుతమైన అవకాశం మేము వెతుక్కుంటూ రావచ్చు. ఏది జరిగినా అది మీ అత్యున్నత శ్రేయస్సు కోసం జరుగుతుందని బలంగా నమ్మండి. వ్యాపారంలో ఉన్నవారికి నెమ్మదిగా కానీ స్థిరమైన లాభాలు రావడం మొదలవుతుంది. తొందరపడి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకుండా వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా, వివేకంతోనే అందిపుచ్చుకోవాలి. ఈ శుభప్రదమైన క్రమంలోనే మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఒక పెద్ద సువర్ణ అవకాశం అకస్మాత్తుగా, ఊహించని విధానంగా మీ ముందుకు వస్తుంది. అది ఒక విదేశీ ప్రయాణం రూపంలో రావచ్చు, లేదా ఒక సమాజం పేరు తెచ్చే ఒక పెద్ద ప్రాజెక్టు రూపంలో రావచ్చు. ఆ అవకాశం వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న అందరు మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవచ్చు. కొందరు మిమ్మల్ని భయపెట్టవచ్చు, నిరుత్సాహపరచవచ్చు, వెనక్కి లాగడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఈ అంతరాత్మ ఇదే సరైన దారి, ఇది నీ భవిష్యత్తు బలంగా చెబితే ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఎందుకు అంటే ఆ అంతరాత్మ ద్వారా మాట్లాడుతున్నది సాక్షాత్తు కాలమే. కాలం మీ తోడున్నప్పుడు మిమ్మల్ని ఎవరు, ఏ శక్తి ఆపలేరు. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ అద్భుతమైన కోటీశ్వర యోగానికి ముందు మీలో స్పష్టంగా కనిపించే 5 ముఖ్యమైన శక్తివంతమైన లక్షణాలు వివరంగా, లోతుగా తెలుసుకుందాం. ఈ లక్షణాలు ఇప్పటికే మీలో మొదలయ్యాయని ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవి ఈ రాశి వారి జీవితంలో రాబోతున్న ఒక పెద్ద మలుపు, తిరుగులేని సంకేతం. మొదటి, అతి ముఖ్యమైనది, మీ ఆలోచన విధానంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు రావడం. గతంలోనే మీకు ఏదైనా కష్టం వస్తే, నాకు ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది, నా తలరాతి ఇంతే, నా జీవితం మారదు అని నిరాశపడేవారు. మిమ్మల్ని మీరు ఒక బాధితుడిగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు అదే కష్టం వస్తే, ఈ కష్టం మీకు ఏం నేర్పించడానికి వచ్చింది, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఇందులో ఉన్న అవకాశం ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడతారు. బాధితుడి స్థానం నుంచి బయటకు వచ్చి మీ జీవితానికి మీరే సంపూర్ణ బాధ్యత తీసుకుంటారు. సమస్యను చూసి భయపడడం మానేసి వాటిని పరిష్కారాలుగా, అవకాశాలుగా చూడడం ప్రారంభిస్తారు. ఇది మీలో మొదలయ్యే అతిపెద్ద శక్తివంతమైన మార్పు. రెండవ లక్షణం, అనవసరమైన, విషపూరితమైన సంబంధాలపై తీవ్రమైన విరక్తి కలగడం. ఇన్నాళ్ళుగా మీరు ఎంతోమంది కోసం అమూల్యమైన సమాచారం, శక్తిని, డబ్బును, భావోద్వేగాలను వృధా చేసుకుంటారు. మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని దారుణంగా మోసం చేసిన వాళ్ళు ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారిపై మీకు అకస్మాత్తుగా ఒక రకమైన వ్యక్తి దూరం పెట్టాలనే భావన కలుగుతుంది. అనవసరమైన వాదనలు, పనికిమాలిన చర్చలు, మీ శక్తిని హరించే మనుషులతో గడపడానికి మీ మనసు ఏమాత్రం ఒప్పుకోదు. ఒంటరిగా ఉండడాన్ని, మీకు నచ్చిన పనులు చేసుకోవడాన్ని, మీతో మీరు సమయం గడపడాన్ని మీరు ఎక్కువగా ఇష్టపడడం మొదలు పెడతారు. ఇది మీ అమూల్యమైన శక్తిని మీరు కాపాడుకుంటున్నారనడానికి స్పష్టమైన సంకేతం. మూడవ లక్షణం, మీ మాటకు ఒక అతీతమైన బలం పెరగడం. మీరు నోటి నుంచి ఏ మాట జారితే అది నిజమయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. దీన్ని వాక్శుద్ధి లేదా వాక్శక్తి అంటారు. దీన్ని సరదాగా ఇలా జరిగితే బాగుండని మనస్ఫూర్తిగా అనుకున్నది కొన్ని రోజుల్లోనే నిజమవ్వడం మీరు గమనిస్తారు. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా, బాధ్యతగా మాట్లాడాలి. ఎప్పుడు సానుకూలంగా, ప్రేమగా, మంచి మాటలే పలకాలి. కోపంలో ఇతరులను శ్రమించడం, తిట్టడం, నిందించడం లాంటివి చేస్తే ఆ ప్రతికూల శక్తి మీకే తిరిగి తగులుతుంది. మీ మాట ఒక సృష్టించే శక్తిగా, ఒక వజ్రాయుధంగా మారుతున్న సమయం ఇది. నాలుగవ లక్షణం, అనారోగ్యాలు, ప్రమాదాలు తగ్గడం. గతంలోనే మీకు తరచుగా చిన్న చిన్న దెబ్బలు తగలడం, ఊహించని ఆరోగ్య సమస్యలు రావడం, మీ వాహనాలకు తరచుగా రిపేర్లు రావడం, ఇంట్లో వస్తువులు పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
కానీ ఇప్పుడు అలాంటి ప్రతికూల సంఘటన సంకేతంగా గణనీయంగా అద్భుతంగా తగ్గుతుంది. మీ చుట్టూ ఒక తెలియని రక్షణ కవచం ఏర్పడినట్టుగా ఫీల్ అవుతారు. మీ శరీరంలోనే రోగనిరోధక శక్తి పెరిగి మునుపటి కంటే కూడా చాలా అనుకూలంగా, ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. ఇది మీ ఆరా లేదా తేజోబలం బలంగా మారుతుందనడానికి స్పష్టమైన నిదర్శనం. 5వ లక్షణం మీలో అపారమైన ధైర్యం పెరగడం. అయితే ఈ ధైర్యం అహంకారం నుంచి, గర్వం నుంచి వచ్చేది కాదు. ఇది ప్రశాంత నుంచి, ఆత్మవిశ్వాసం నుంచి, దైవంపై నమ్మకం ఉంచేది. గతంలో మీరు భయపడని పనులను చేయడానికి ఇప్పుడు ఏమాత్రం వెనకాడరు. ఒక పెద్ద ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, 10 మంది ముందు మాట్లాడాలన్నా, కొత్త బాధ్యతలు తీసుకోవాలన్నా, మీ అభిప్రాయాన్ని ధైర్యంగా స్పష్టంగా చెప్పాలన్నా మీలో ఒక తెలియని నిబ్బరం, స్థిరత్వం వస్తాయి. ఇతరులు మీ గురించి ఏమనుకుంటారనే భయం పూర్తిగా పోయి మీ జీవితం మీ చేతిలోనే ఉందని గట్టి నమ్మకం కలుగుతుంది. మీకు అత్యంత ముఖ్యమైన లక్షణం కృతజ్ఞత భావం అపారంగా పెరగడం. మీ జీవితంలో లేని వాటి గురించి, జరగని వాటి గురించి బాధపడడం మానేసి ఇప్పటికున్న వాటి గురించి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపించడం మొదలు పెడతారు. ఉదయాన్నే లేవగానే ఈ రోజును ప్రసాదించినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పడం, మీరు తినే అన్నానికి, మీరు పీల్చే గాలికి, మీ చుట్టూ ఉన్న మంచి మనసులో కృతజ్ఞత తెలుపుకోవడం మీకు అలవాటు అవుతుంది. ఈ కృతజ్ఞత భావం అనే స్కంతం మీ జీవితంలోకి మరిన్ని మంచి విషయాలను, అదృష్టాన్ని, అవకాశాలను బలంగా ఆకర్షిస్తుంది. ఈ 6 లక్షణాలు మీకు కనిపిస్తున్నాయి అంటే మీరు ఒక అద్భుతమైన, ఉజ్వలమైన భవిష్యత్తుకు సంపన్నం దానికి సిద్ధమవుతున్నారని. ఈ లక్షణాలతో పాటుగా అత్యంత సూక్ష్మమైన, అద్భుతమైన సంకేతాలు అందుతాయి. ముఖ్యంగా కళల ద్వారా ఈ విశ్వం మీతో మాట్లాడడానికి, మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీకు వచ్చే కళలలోనే ఒక స్పష్టమైన మార్పు వస్తుంది. భయంకరమైన కళలు, పీడకలలు తగ్గి ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన కళలు వస్తాయి. కళలో తరచుగా దేవుడి రూపాలు, పెద్ద పెద్ద దేవాలయాలు, పచ్చని పొలాలు, ప్రవహించే నదులు, ఉదయిస్తున్న సూర్యుడు, ప్రకాశవంతమైన వెలుగు కనిపించడం చాలా శుభసూచకం. కొన్నిసార్లు మీ పూర్వీకులు, పెద్దలు కలలో కనిపించి మిమ్మల్ని ఆశీర్వదించడం లేదా ఏదైనా ముఖ్యమైన సలహా ఇవ్వడం కూడా జరగవచ్చు. ఈ కళలను సాధారణమైనవిగా కొట్టిపడేయద్దు. ఇవి మీకు మార్గనిర్దేశం చేయడానికి వస్తున్న దివ్య సంకేతాలు. మీ శరీర శక్తిలోని, మీ ఉత్సాహంలో కూడా మీకు స్పష్టమైన మార్పులను గమనిస్తారు. గతంలోని ఏ చిన్న పని చేసినా త్వరగా అలసిపోయేవారు, నీరసించిపోయేవారు. కానీ ఇప్పుడు రోజంతా కష్టపడి పనిచేసిన మీలో శక్తి తగ్గదు, ఉత్సాహం చెల్లదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే రకమైన ఉత్సాహంతో, చురుకుదనంతో ఉంటారు. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, మీ కళ్ళల్లో ఒక తెలియని మెరుపు వస్తాయి. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య చాలా కొత్తగా, ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు, ఏమైనా విశేషం ఉందా అని అడగడం మొదలు పెడతారు. ఇది మీలోని అంతర్గత శక్తి, కుండలిని శక్తిని మేలుకుంటుందనడానికి బాహ్య సంకేతం. మీ మాటకు సృష్టి శక్తి వస్తుందని మనం ముందు చెప్పుకున్నాం కదా, దాని గురించి మరింత లోతుగా, జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ సమయంలో మీ నాలుక మీద సరస్వతీదేవి కొలువై ఉంటుందని శాస్త్రం చెప్తుంది. మీరు ఏది మాట్లాడినా అదే తదాస్తు దేవతలు మిమ్మల్ని దీవించేస్తారు. కాబట్టి మీకు డబ్బు లేదు, నాకు ఆరోగ్యం బాలేదు, నాకు ఎవరు లేరు, నా టైం బాగాలేదని ప్రతికూల వాక్యాలన్నీ పొరపాటు కూడా, సరదాకి కూడా అనొద్దు. వాటికి బదులుగా నా దగ్గరకు ఐశ్వర్యం ప్రవహిస్తుంది, నా ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుంది, నాకు దైవం, ఈ విశ్వం తోడుగా ఉందని సానుకూల వాక్యాలను, ధృవీకరణలు పదే పదేగా చెప్పుకోండి. మీ మాటలతోనే మీ భవిష్యత్తు మీరే అద్భుతంగా నిర్ణయించుకోగలరు. అలాగే కామెంట్ రూపంలో కూడా రాయండి. మీలో ధైర్యం అపారంగా పెరుగుతుంది, కానీ అది ఇతరులతో గొడవలకు దారితీసే మొండి ధైర్యం కాదు. అది మిమ్మల్ని రక్షించుకోవడానికి, మీ హక్కుల కోసం, న్యాయం కోసం ప్రశాంతంగా నిలబడడానికి అవసరమైన ఆత్మగౌరవంతో కూడిన ధైర్యం. మీ మనసులోని పేరుకుపోయిన పాత భయాలన్నీ ఒక్కొక్కటిగా మంచులా కరిగిపోతాయి. ఒంటరిగా ఉండాలంటే భయం, భవిష్యత్తు అంటే భయం, కొత్త పనులు మొదలుపెట్టాలంటే భయం, ఇతరులను నమ్మాలంటే భయం. ఇలాంటి భయాలన్నీ పటాపంచలైపోతాయి. మీరు మీ జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే మానసిక స్థాయికి, పరిమితికి చేరుకుంటారు. ఇతరుల మీద ఆధారపడడం, వారి అనుమతి కోసం చూడటం పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన చివరి ఘట్టానికి వచ్చాము. 2026, 2028 మధ్య కాలంలో ఈ రాశి వారికి మహాయోగ కాలం అని జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ఇది కేవలం ఒక మంచి దశ కాదు, మీ జీవితంలో ఒక అద్భుతమైన స్వర్ణయుగం.
ఈ 3 సంవత్సరాలలో మీరు వేసుకున్న పునాది రాబోయే 10 నుండి 15 సంవత్సరాల మీ భవిష్యత్తును, మీ తర్వాత తరం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేసే పనులు, మీరు ఎంచుకునే దారి మీ జీవితాన్ని శాశ్వతంగా పరిష్కారాలు మీకు ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి. ఈ మహాయోగ కాలంలో సంపూర్ణ విజయం సాధించాలంటే 3 విషయాలు తప్పనిసరిగా క్రమశిక్షణతో పాటించాలి. 1 ధర్మం, 2 సాధన, 3 త్యాగం. మీరు నడిచే దారి, మీరు సంపాదించే డబ్బు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలి. అడ్డదారులలో ఇతరులను మోసం చేసి వచ్చే విజయం శాశ్వతంగా నిలబడదు కాబట్టి పతనానికి దారి తీస్తుంది. 2 సాధన, మీకు ఇష్టమైన రంగంలో మీరు ఎంచుకున్న పనిలో ప్రతిరోజు సాధన చేయాలి. మీ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలి. క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో, పట్టుదలతో పని చేయాలి. సోమరితనాన్ని వాయిదా వేసి పనులన్నీ పూర్తి చేసుకోవాలి. త్యాగం, ఇక్కడ త్యాగం అంటే మీ సర్వస్వాన్ని, మీ ఆనందాలను వదులుకోవడం కాదు. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న చెడు అలవాట్లను, అనవసరమైన స్నేహాలను వదులుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.